టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఎవరు కూడా ఊహించలేదు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇంత తక్కువ కాలంలో టీచర్లు తెలుగుదేశానికి ఇలా బుద్ధి చెబుతారా అని ఎవరు కూడా ఊహించలేదు. అంటే వాళ్ళ బాధలు కూడా మనం అర్థం చేసుకోవాలి. డిఎల్ లేవు, ఫిట్మెంట్ లేదు, ఇంక్రిమెంట్లు లేవు, ఐఆర్ లేవు, ఏమీ లేవు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం వచ్చిన వెంటనే వారికి చెప్పినవి, ప్రామిస్ చేసినవి ఇచ్చారు. అసలు ఏదో నోటిఫికేషన్స్ ఇస్తాం టీచర్ పోస్టులకు అంటున్నారు. అది జరుగుతూనే ఉంది. 9 నెలలైంది. అసలు అది ఎలా ఉందో కూడా తెలియదు. అండ్ ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకైతే ఎటువంటి ఇంక్రిమెంట్లు లేవు. సో వాళ్లకు విపరీతంగా కోపం వచ్చింది. చలో విజయవాడ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నారని చెప్పేసి ఎవరో చెప్తే నేను కూడా విన్నాను. నాకు కాల్ చేసి మరీ చెప్పారు. అది ప్లాన్ కూడా చేస్తున్నారంట టీచర్లు చలో విజయవాడ అని చెప్పేసి. గవర్నమెంట్ పైన తిరుగుబాటు బావుట ఎగురవేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం అని కాదులండి. టీచర్లతో మాట్లాడితే వాళ్ళే చెప్పారు. ఇంకో 2-3 నెలలు వేచి చూస్తారంట, లేకపోతే అది కూడా జరుగుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ కూటమి అభ్యర్థి రఘువర్మపై పిఆర్టీయు అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. అది జరిగింది. సో కానీ ఇప్పుడు అనిమల్ హస్బెండరీ మంత్రి అచ్చెన్నాయుడు గారు వచ్చేసి వితండవాదం చేస్తున్నారు. అతను ఏమంటాడో ఒక్కసారి వినండి. తర్వాత మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు వరుసకు కుమారుడైన ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తర్వాత ఏమంటాడో పక్కపక్కనే మనం వినిపిద్దాం. మనం ఏమీ అనాల్సిన అవసరం లేదు. దానికి ఒక ఫినిషింగ్ టచ్ కూడా ఉంది. మీరు షాక్ అవుతారు ఆ ఫినిషింగ్ టచ్ చూస్తే. అలా కూడా జరుగుతుందా, ఆహా ఓనా నిజమా అని మీరు కూడా షాక్ అవుతారు. గమ్మత్తుగా ఉంటుంది. ఫస్ట్ మన అనిమల్ హస్బెండరీ మంత్రి, మేము అసలు క్యాండిడేట్ను పెట్టలేదు, మేము ఎవరిని నిలబెట్టలేదు, మేము ఎవరికి మద్దతు ఇవ్వలేదు అన్నట్లు అచ్చెన్నాయుడు గారు మాట్లాడితే క్లియర్గా వాళ్ళ అన్న కొడుకు రఘువర్మ గారికి సపోర్ట్ చేస్తున్నాం, ఆయన చట్టసభలకు వెళ్ళాలి, ఆయన గెలవాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా నెంబర్ 7 సీరియల్ నెంబర్ 7 పాకలపాటి రఘువర్మ అని కింద ఆ డీటెయిల్స్ పెట్టి రఘువర్మ గారికే ఓటేయండి అని చెప్పారు. ఇంకా ఒక పార్టీ తరపున నిలబడకపోయినా బహిరంగంగా మేము ఇతనికి సపోర్ట్ చేస్తున్నామని చెబితే ఒకటి కాదండి, నేను మన కమ్యూనిటీలో కూడా పెడతాను, 100ల్లో ఉన్నాయి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు రఘువర్మకి అని చెప్పడానికి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ, అధ్యాపక మరియు ఆచార్య మిత్రులకు విజ్ఞప్తి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి శాసనమండలికి పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, ఇతర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు, ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించ ప్రార్థన. క్లియర్గా ఆయన నమస్కారాలు పెడుతూ దండం పెడుతూ పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఆయన ఎవరో ఒక స్టేట్ అధ్యక్షుడు ఉంటాడు తెలుగుదేశం, ఆయన పేరు నాకు తెలీదు, చెప్తా కొద్దిసేపట్లో. ఆయన రాసుకునింది సీరియల్ నెంబర్ 7 నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ పాకలపాటి రఘువర్మ, మొదటి ప్రాధాన్యత ఓటు నాకు ఇవ్వండి అన్నాడు. నెక్స్ట్ మన జనసేన ఏదైనా కానీ లెటర్ హెడ్లో రాస్తారు కదా, చదివి వినిపిస్తుంది చూడండి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ పాకలపాటి రఘువర్మకు జనసేన మద్దతు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ పాకలపాటి రఘువర్మకు మద్దతు పలుకుతూ జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఉభయ గోదావరి జిల్లాల, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం ఏ విధంగా జనసేన అండగా నిలుస్తుందో అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఒకే మాట మీద నిలవాలని సూచించారు. ఈ మేరకు పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ దిండ్ల మనోహర్ గారు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన విధంగా కూటమి స్ఫూర్తిని ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నిలపాలి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియపై స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్తూ మనం మద్దతు తెలియజేస్తున్న శ్రీ రఘువర్మకు ప్రథమ ప్రాధాన్య ఓట్లు పోలయ్యేలా చూడాలి అన్నారు. శాసనమండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని తెలియజేశారు. పి హరిప్రసాద్ కింద సంతకం. ఇంకా రఘువర్మకు కూటమి
మద్దతి. ఈయన పేరు పల్లా అంట. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా వెల్లడి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మను కూటమి మద్దతు ఇస్తుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా అనుబంధ ఉపాధ్యాయ సంఘం PRTU తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ నాయకులు ఇటీవల ప్రకటించినా రఘువర్మకు మద్దతిచ్చే అంశంపై భాజపా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. ప్రస్తుతం తెదేపా జనసేన పార్టీలు రఘువర్మకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్, ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఒకే స్టేజ్ పైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు లోకేష్ బ్రదరు, ఇంకా అక్కడున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ అందరూ ఒకే స్టేజ్ పైన కూర్చొని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి బీజేపీ వాళ్ళకు మద్దతు ఇస్తున్నారంట. ఎవరికి? గెలిచిన అతనికి. కానీ వాళ్ళను కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఇటుపక్కే వేసేలాగా మేము చెప్తామని చెప్పి రఘువర్మ విజయానికి పనిచేయండి. సమావేశమైన పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్, మంత్రి శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి. సో ఇంతమంది మంత్రాంగం ఆయన వెనకాల కూర్చొని ఆయనకు సపోర్ట్ చేసి ఇప్పుడు వచ్చేసి మాకేం సంబంధం, మేము సపోర్ట్ చేయలేదు, మేము సపోర్ట్ చేసిన అతను గెలిచాడు, ఇంకా JTDP అని ఒకడు వాడు ఇంటర్ఫెయిల్ అయినోడు, వాడు అడ్మిన్ గాడు, వాడు వస్తాడు, వాడు రాస్తాడండి. అది చదువుతాను చూడండి. ఇంకా అది మామూలు కామెడీ కాదు. JTDP రాసుకుని చూడండి. ప్రజాక్షేత్రంలో గెలవడం చేతగాని వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు. అయినా కూటమి అభ్యర్థి గెలవలేదనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నది. కూటమి పార్టీల మద్దతుతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసనాయుడు సిగ్గుండాల 7,272 ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచి గెలిచారు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో కూడా కూటమి పార్టీలు మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి పాకలపాటి రఘువర్మ 6,905 నిలిచారు. ఇంకా సిగ్గు శరం మానం మర్యాద ఏదైనా ఉండాలండి. ఇప్పుడు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత అనుకుందాం. ఇప్పుడు ఇద్దరికి మొదటి ప్రాధాన్యత ఓటేసి ఆ కెపాసిటీ ఉంటుందే? ఉండదు కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు? వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ రఘువర్మ గారు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. అచ్చెన్నాయుడు కూడా చెప్పారు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకంట, సెకండ్ ప్రిఫరెన్స్ శ్రీనివాస నాయుడు. అంటే ఏంటి? ఇంపార్టెన్స్ ఇచ్చింది రఘువర్మకి. స్టేజ్ల మీద మీటింగులు పెట్టి ఊదరగొట్టింది రఘువర్మకి. వాళ్ళ సొంతం అన్న కొడుకు ప్రచారం చేసింది రఘువర్మకి. నేను చదివి వినిపించానండి. నేను చదివి వినిపించింది కూడా ఈనాడులో వచ్చింది. రఘువర్మకి ఓటేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి డిసైడ్ చేసినారని వాళ్ళు ఆదేశాలు జారీ చేసినారు. జనసేన వాళ్ళు అయితే ఇంకా అసలు ఏమంటారు, విప్ జారీ చేసినారు హరిప్రసాద్ నేత. ఇంకా ఇంత చేసి ఇంకా మళ్ళీ శ్రీనివాస నాయుడుకి సపోర్ట్ చేసినాం. ఇంకా చేయండి, 10 మందికి సపోర్ట్ చేయండి, ఆ 10 మంది మా వాళ్ళే అని చెప్పండి. సరిపోలే? సిగ్గుండాల. అనిమల్ హస్బెండరీ మంత్రి గారు కొంచెము ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రజలు నవ్విపోతారన్న సోయ కూడా లేకోకుండా మీ మీద టీచర్లు వ్యతిరేకతతో ఉన్నారు. మీరు ఎవరికైతే మొదటి ప్రాధాన్యత ఓటు ఏమన్నారో వాళ్ళు ఓడిచ్చారు. ఇంక ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా? ఇంక మళ్ళీ వచ్చి మేము పోటీయే నిలబెట్టలే, ప్రజలు మా వైపు ఉన్నారు, నువ్వు పోటీనే నిలబెట్టకపోతే ప్రజలు మీ వైపు ఉన్నారని నీకు ఎవరు చెప్పినారు? కలగండి ఎవరు రాత్రి. అట్లుంటుందండి. కానీ టీచర్లు అవుట్ రైట్గా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా మేల్కొని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, టీచర్లకి వాళ్ళకి డిఏలు, ఆ ఇంక్రిమెంట్లు, ఫిట్మెంట్లు ఇచ్చేసి వాళ్ళను హ్యాపీగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది టీచర్లకి. వాళ్ళకి ఏదైతే మేము చెబుతామో అది తూచ తప్పకుండా చేయడానికి మేము కంకణబద్ధులమై ఉంటామని టీచర్లందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేనేం కాలు తప్పుచ్చుకొని చెప్పట్లేదు, 100% జరుగుతుందని చెప్తున్నాను. 100%.